నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ఆర్యవైశ్యులను ఎవరైనా కించపరిచినా, దౌర్జన్యం చేసినా వారిని రహదారుల మీదకి తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామని రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరులో జరిగిన జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరులో జరిగిన జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు డి.జి. వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బిలేహల్ భాస్కర్ శెట్టి, ప్రధాన కార్యదర్శిగా గంధం వెంకటగిరి, కోశాధికారిగా రంగయ్య శెట్టితో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్యతో పాటు ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొనిపోయి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారి పుట్టినరోజు, వర్ధంతి కార్యక్రమాలను ఆర్యవైశ్య సామాజిక వర్గం వారు కాకుండా వారి త్యాగాల వల్ల ప్రయోజనం పొందుతున్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని తీసుకువచ్చి పూలమాలలు వేయించాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనను ముందు ఉంచి ప్రోత్సహించారని తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో ఆర్యవైశ్య సామాజిక పెద్ద కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా చేయటానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితుల్లో తానే ముందుకు వచ్చానని వెల్లడించారు. గత 45 సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానని, ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచటంతో పాటు ఎవరు వేధింపులకు పాల్పడకుండా టి.జి. వెంకటేష్ ముందుండి పోరాడుతున్నాడని వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఆర్యవైశ్య సామాజిక వర్గ సంస్థలకు చెందిన ఆస్తులను కాజేసేందుకు తమ సామాజిక వర్గంలోని కొందరు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. ఆర్యవైశ్యుల్లో 99% మంది మంచివారే ఉన్నప్పటికీ ఒకరు చేసే చెడ్డ పని వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. మరి కొంతమంది సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ వ్యవహారాలు నడుపుతున్నారని, అలాంటి వాటికి తాను తగిన బుద్ధి చెప్తున్నానని తెలిపారు. ఆర్యవైశ్యులపై ఎవరైనా అభ్యంతకరంగా మాట్లాడటం కానీ, దాడులకు ప్రయత్నించే ప్రయత్నాలు చేస్తే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గ సంస్థలకు సంబంధించిన కమిటీల్లో మంచి వారిని నియమించాలని, బిఎం రెడ్డి గారు పాలిటిక్స్లో రమ్మని చాలా బలవంతం చేసేవాడిని. ఒక దూరి వాళ్ళ ఊర్లో బొల్దకొండలో బలవంతం మీద ఒక సొసైటీలో నిలబెట్టడం, మెంబర్గా కావటం ఎనలేని ఖుషి. ఆయన ఆనందం చెప్పడానికి లేదు. ఆయన ఎందుకంటే ఆ పొలిటికల్ లైఫ్లో ఎప్పుడు లేడు, అందరినీ బ్లెస్ చేసే దాంట్లో ఉండే. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యాన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ఎలక్షన్స్ వస్తే ఎన్టీఆర్ గారు నేను ఎవరికి చెప్తే వారికి సీట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. మా క్లాస్మేట్ ఆదోన్లో ప్రకాష్ జైన్ ఉండే, మార్వాడి ఒక 1000 ఓట్లు ఉండే వాళ్ళవి, ఆయనకి ఇస్తే అబ్బాయిరా గెలిచాడు. అలా బుడ్డా వెంకటరెడ్డి గారు, ఇలా ఎంతమంది పేర్లు చెప్పలేకుండా ఎంతమందికి చెప్పినా అంతమందికి ఇస్తూ వచ్చాడు. అదే టైంలో బిఎం రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేయటం జరిగింది. లేదు నేను నిలబడినా అని చెప్పాడు. ఈ ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం
మెజార్టీ రావటం, ప్రభుత్వం ఏర్పాటు చేయటం. మరి ఆ సమయాన విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనూరు ఎలక్ట్ అయితే రాజీనామా చేయటం. రాజీనామా చేస్తే అప్పుడు ఇక్కడన్నా నిలబడని ఆయన్ని బలవంతం చేయటం, ఆ బలవంతం చేయటం అని ఆయన ఒప్పుకోవటం, ఎన్టీ రామారావు గారు బ్లెస్ చేయటం. కానీ ఒక కండిషన్ చెప్పారు, చుట్టుపక్కల లీడర్స్ ఉన్నారు, కోసిరాజు లాంటి వాళ్ళు ఇంకా విజయభాస్కర్ రెడ్డి గారితోనే ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని వస్తే నేను గెలిచగలను అన్నారు. కోసిరాజు గారు ఆ సమయాన ఎవరి మాట వినే ప్రసక్తి ఉండలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన సుపరిచితులు, ఆయన నాకన్నా ఎల్డర్లీ మ్యాన్గా ఉన్నా ఆయనకు నేను చెప్పటం, నేను ఒక మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన పిలుచుకొని అక్కడికి పోవటం, ఆయన ఇంటికి పోవటం, మరి ఆయన్ని పిలుచుకొని రావటం, రాత్రి 12:30కు ఎన్టీ రామారావు ఇంటికి పోవటం హైదరాబాద్లో, ఆయన్ని పార్టీలో చేర్చుకోవటం, ఇలాంటివి ఎంతో పెద్ద లీడర్స్ అంతా గుమ్మికూడి బివి మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నిలబెట్టడమే కాకుండా స్టేట్ లీడర్గా ఎన్నో పోర్ట్ఫోలియోస్కు మినిస్టర్గా ఉండటం, ఇక్కడ సేవలు చేయటం. మీ అందరికీ చెప్పేది ఏమంటే, మన ప్రాంతం నుంచి ఎవరైనా మినిస్టర్ అయినా, ఎవరైనా లీడర్షిప్ అయినా అది డెవలప్మెంట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది చాలా సన్నిహితంగా ఉండే బివి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు నాతో ఆయన అన్నది, ఫస్ట్ నాకు మీ నుంచే నాకు బోనీ కావాలన్నాడు. సరే బోనీ కావాలన్నారు పార్టీ పెట్టినప్పుడు అని నేను 2 లక్షలు తీసుకోపోవటం జరిగింది. బివి మోహన్ రెడ్డి గారు నాతోనే ఉన్నారు. ఆయన ₹1,00,000 ₹1 తీసుకొని మిగతాది వాపసు ఇచ్చాడు, నాకు చాలు ఇది అని. అలా పార్టీతో ఎన్నలేని సంబంధాలు ఆ రోజుల్లో నాకు వెలిగింది. కానీ ఇంట్లో పెద్దలంతా కాంగ్రెస్లో ఉన్నందున నేను కప్పగంతలు వేసేదానికి అవకాశం ఉండలేదు. నేను ఎన్టీ రామారావు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నా నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో నిదానంగా రావటం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, నాగేశ్వర రెడ్డి గారు ఆయన కుమారుడు, బివి మోహన్ రెడ్డి గారు కుమారుడు. మరి బివి మోహన్ రెడ్డి గారు నాకు సహచరుడు కాబట్టి భరత్ ఎల్లాను, నాగేశ్వర రెడ్డి గారు అలాగే నాకు. ఆయన అప్పుడప్పుడు కొద్ది దూరంలో ఉంటాడు, ఆయన పట్టుకొని దగ్గర పెట్టుకుంటుంటాం. సో మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఎప్పుడు వీళ్ళు మన కమ్యూనిటీకి చాలా దగ్గరగా ఉండేవాడు. మీకు ఎప్పుడు ముందు నుంచి చెప్తూ వచ్చాను, భూములు కొనండి, ఇక్కడ భూములు కొంటే వాల్యూ పెరుగుతుంది. ఆదోని, ఎమ్మిగనూరు ఎప్పుడు ఒక రోజు కాకపోతే ఒక రోజు కలిసిపోయే పట్టణాలు, టిన్ సిటీస్గా మారుతాయి. సో దీనికి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ, కొన్ని దగ్గర రోడ్లు బాగుండలేదు, ఇప్పుడు రోడ్లు కొద్దిగా బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్ చేసేదానికి, ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మంత్రాలయం పోయేదానికి అవకాశాలు ఉంటే నాగేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో చేయూతనిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ, సపరేటు మహిళా సంఘం సపరేటు, పట్టణ సంఘం సపరేట్ అనకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలి. అలాగే మనము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు ఏర్పడిన తర్వాత 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ నుంచి కూడా మనకు ఒక బిల్డింగ్ లేదు, భవనం లేదు. కాబట్టి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, పెనుగొండ సుబ్బరాయుడు గారు తలా ₹1 కోటి విరాళంగా ఇచ్చి ఒక బిల్డింగ్ను కొనుగోలు చేయడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల కిందట ఆ బిల్డింగ్ను పడగొట్టడం జరిగింది. కానీ మళ్ళీ టీజీ వెంకటేష్ గారు పూనుకొని ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మరి ఒక 6 అంతస్తుల బిల్డింగ్ను నిర్మాణం మొదలుపెట్టాము. విజయవాడలో 4 అంతస్తుల భవనం పూర్తయిపోయింది. ఇంకా 2 అంతస్తులు స్లాబులు పడాలి. ఆ తర్వాత లోపలంతా కన్స్ట్రక్షన్ జరగాలి. కాబట్టి మొత్తం 6 అంతస్తుల భవనాన్ని పెద్దలు టీజీ వెంకటేష్ గారు వారి యొక్క సూచనలు సలహాలతో మరి పెనుగొండ సుబ్బరాయుడు గారు బిల్డింగ్ కమిటీ చైర్మన్గా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బిల్డింగ్లో భాగస్వాములు కావడానికి 1 అడుగు భవన నిర్మాణానికి అంటే 1 అడుగు దాతగా ₹51,156 నిర్ణయించడం జరిగింది. మరి వారికి 3 రోజులు అక్కడ వసతి కల్పించడానికి జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మనమంతా యాక్టివ్ కావాలి. ఈరోజు జల్సా కూర్చోవచ్చు టీజీ వెంకటేష్ గారి ఇంట్లో కూర్చొని. ఎందుకు వచ్చాడు ఇక్కడ?
ఆర్యవైశ్యుల కోసం, ఆర్యవైశ్యుల శ్రేయస్సు కోసం. నేను ఆర్యవైశ్యులు కాపాడుకుంటాను, ఆర్యవైశ్యులు అండగా ఉంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేదానికి ఇలా మనకు ఇక్కడ రావడం జరిగింది. అటువంటి వ్యక్తులు మనకు అవసరమా కాదా? మరి అదృష్టవశాత్తు మనకు టీజీ భరత్ మంత్రి అయ్యాడు. జిల్లాలో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు రానిక కారకుడు ఎవరు? టీజీ భరత్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మనందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఓరకల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చేదానికి ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా పరిశ్రమలు వస్తున్నాయి, చాలా మంది ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి నడుం బిగించాడు భరత్ గారు. మరి అటువంటి వ్యక్తి మనకు చాలా అదృష్టం రావడం. అదేవిధంగా నేను చాలా వరకు చెప్తున్నా, ఆర్యవైశ్య సోదరులు ఎప్పటికైనా సరే దయచేసి ఏ ఒక్క పని ఉన్నా, ఏ ఒక్క పంచాయతీ ఉన్నా టీజీ వెంకటేష్ ఉన్నారు కానీ ఇతర కుల పెద్దల దగ్గర పోయి కాళ్ళు మొక్కి వాళ్ళ దాసవం కావద్దని తెలియజేస్తా ఉండా. మనం ఐక్యత పని చేయాలి. ఐక్యత పని చేయకుంటే దెబ్బతింటాం. ఇప్పటికీ సిగ్గు తెచ్చుకోకుంటే ఇంకా మనం ఎప్పుడైనా పైకి వచ్చేది? మనం అందరు ఐక్యత ఉంటే మన జోలుకు వచ్చే మొగోడే లేడు. మనం ఐక్యత, డబ్బుంది, అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అయినా మనం ముందుకు రాలేదంటే అది మన దురదృష్టమని కడుతున్నా. పెద్దలు ఉన్నారు, టీజీ వెంకటేష్ ఏ విషయం వచ్చినా, ఎంత పని ఉన్నా, ఆయనకి ఎంతో వ్యాపారం ఉన్నా కూడా పక్కకు పెట్టి ఆర్యవైశ్య సోదరుడు ఎప్పుడు వచ్చినా ఇమ్మీడియట్గా పిలిచి సగౌరవంగా వాళ్ళకు మాట్లాడి అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఆప్యాయతగా పెంచే ఏకైక వైశ్యుడు టీజీ వెంకటేష్ తెలియజేస్తా ఉండా. అటువంటి ధైర్యవంతులు మీ అమ్మలు అందరున్నాం, ఎవ్వడి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి గురుపిజాలు మారండి. వయసులు గురుపులు ఉండకూడదు. అందరి కలిసికట్టుగా పనిచేస్తే ఈరోజు ఎమ్మిగనూరులో చాలా మంది వచ్చారు, ఇంతకు 10 అంతలు రావాలా. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల్లో కమిటీ ప్రతినిధులుగా మంచి వారిని నియమించినప్పుడే తగిన న్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిత్య అన్నదాన సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రముఖ జ్యువెలరీ సంస్థలు నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమకి జ్యువెలరీ హబ్గా మారుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోయస్ 92.5 వెండి ఆభరణాల షోరూంను ఆయన ప్రారంభించారు. రాజేశ్వరరావు గారు గత కొన్ని డికేట్స్గా రోయజ్ 92.5 సిల్వర్ ఆర్టికల్స్ని తీసుకురావటం జరిగింది. మనం మామూలుగా ఆనవాయితీగా మనం వినేదేమంటే గోల్డ్ షాపు, డైమండ్ షాపు, ఇది సిల్వర్ షాపు విత్ గోల్డ్, అంటే సిల్వర్ షాపులో వినింటాం మనం, సిల్వర్ విత్ గోల్డ్ అన్నమాట. దీంట్లో ఫీలింగ్ విల్ బి టోటలీ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్లు ఉంటుంది. ఇది సేఫ్టీ నెట్వర్క్ కూడా ఉంటుంది. మనకు జ్యువెలరీ తీసుకోబోతుంటే చైన్ లాగేస్తుంటారు, మీరు చూస్తూనే ఉంటారు చాలామంది రైల్లో పోయేటప్పుడు కానీ బస్సుల్లో పోయేది కానీ. అమ్మాయిలకు సేఫ్ అనమాట, దే ఆర్ యాజ్ ఇఫ్ దట్ దే ఆర్ వేరింగ్ గోల్డ్ జ్యువెలరీ. మరి రియాలిటీ వచ్చి సిల్వరు కోటెడ్ విత్ గోల్డ్ అనమాట. నాణ్యత ఉంటుంది, గ్యారంటీ ఇస్తారు, మరి బైబ్యాక్ కూడా ఉంటుంది అనుకుంటారు, బైబ్యాక్ కూడా ఉంటుంది. ఇలా అన్ని ఈ షాపుల్లో వాళ్ళ బ్రాంచులు అన్నిట్లో బైబ్యాక్ కూడా ఉంటుంది. మరి పబ్లిక్ మీరు చూస్తూనే ఉంటారు సిల్వర్ ఎలా దూసుకుపోతున్నది, గోల్డ్ ఎలా దూసుకుపోతున్నది. ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుందో లేదో కానీ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో, రాను డికెట్స్లో. ఎందుకంటే సిల్వర్ని ఇండస్ట్రియల్ కన్జ్యూమ్ కూడా వాడతారు చాలా ఇండస్ట్రీస్లో. సిల్వర్ని కూడా మా పరిశ్రమలో కూడా సిల్వర్ని మేము కన్జ్యూమ్ చేస్తాం, కొన్ని ప్రాసెస్లో సిల్వర్ని కూడా వాడతాం అన్నమాట. సో ఈ విధంగా సిల్వర్ విల్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ అండ్ సిల్వర్ విల్ బి వాల్యుబుల్ ఫ్యూచర్. అలాగే ఇటువంటి కాంప్లెక్స్లు మన కర్నూలుకు రావటం, మన ముందేమన్నారు ఇటువంటి కాంప్లెక్స్లు అంతా వస్తుంటే మన షాప్లో ఉండే జ్యువెలరీ షాప్ వాళ్ళు మా మిత్రుల్లో దూరం ఉండేది ఏమన్నా కాంపిటీషన్ పెంచుతున్నారా ఈ కర్నూలులో అని నా మీద అనుకునేవాళ్ళు చాలామంది షాప్ వాళ్ళు. యాక్చువల్గా ఇది కాంపిటీషన్ కాదు, ఇది వాళ్ళకు వీళ్ళ ఓవర్ రేట్స్ కన్నా వాళ్ళకు తక్కువ ఓవర్ రేట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ రేటుకి అమ్మినా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట. చిన్న వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ ఉంటాయి, పెద్ద వ్యాపారస్తులకు ప్రాఫిట్ ఉంటాయి. పెద్ద వ్యాపారస్తులు ఇట్లా షోరూమ్లు ఉండేవాళ్ళు డిఫరెంట్ ఆర్టికల్స్ డిఫరెంట్ వెరైటీస్ పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. మరి హైదరాబాదు మనకు దూరమైన తర్వాత రాయలసీమ రీజన్కు ఇది హబ్ మాదిరిగా, జ్యువెలరీ హబ్ మాదిరిగా తయారైంది. తమాషాగా ఏముందంటే ఈవెన్ తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ బంధువులు వచ్చినా కూడా కర్నూలులో వాళ్ళ బంధువులు కూడా జ్యువెలరీ ఇక్కడ కొనిపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో జ్యువెలరీ షాప్స్కి ఎక్కువగా ఓవర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళది సరసమైన ధరల్లో ఇస్తారు కాబట్టి ఇక్కడ ఓవర్ రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకువెళ్తున్నారు. సో నేను అనేది ఇటువంటి షాపులకు మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఇటువంటి షాపులు నాణ్యతతో ఉంటాయి. రాజేంద్ర కుమార్ వారి కుమారులు రవితేజ గారు, మరి వాళ్ళ అమ్మాయి కోడలు ప్రియాంక గారు ఇద్దరు వచ్చారు. మరి వాళ్ళు కూడా ఒక దగ్గర కొడుకు కోడలు వెళ్తున్నారు, ఒక దగ్గర తండ్రి అమ్మగారు వెళ్తున్నారు.
షాపులు ఇనాగ్రేషన్ చేసేదానికి ఒకటే రోజు చాలా షాపులు కూడా వీళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళ గుడ్ లక్ చెప్తూ వీళ్ళ సర్వీసెస్ ముందు ముందు ఇంకా బాగా జరగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ చెప్పిన ప్రకారమే సిల్వర్ ఎట్లా దూసుకువెళ్తుందో ప్రైసెస్లో మనం లాస్ట్ 4 months నుంచి చూసాము. సిల్వర్ ఎంత ప్రైస్ పెరిగినా కూడా గోయాజ్లో మేము అమ్మే జ్యువెలరీకి డిమాండ్ పెరిగిందే కానీ ఎక్కడ తగ్గలేదు. సో మనం వచ్చేసి ఇక్కడ 92.5 సిల్వర్ విత్ 22 క్యారెట్ గోల్డ్ మైక్రాన్ ప్లేటింగ్ చేస్తాము. యాక్చువల్లీ కేటగిరీ ఇంట్రడ్యూస్ చేసింది మార్కెట్లో మనమే. 2023 జనవరిలో కుక్కట్పల్లిలో ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసి లాస్ట్ గత 3 yearsగా ఇది మన 27th స్టోర్ ఈరోజు. సేమ్ ఒక 2 గంటల్లో కరీంనగర్లో కూడా ఇంకొక స్టోర్ ఓపెన్ అవుతుంది ఇదే సేమ్ డే. అండ్ మనం వచ్చేసరికి మన మొత్తం బ్రైడల్ సెట్స్ అన్నీ మన దగ్గర 1.5-2 లక్షల లోపలే దొరుకుతాయి. అండ్ ప్లస్ మనం లైఫ్ టైం కస్టమర్ సర్వీస్ అండ్ బైబ్యాక్ వాల్యూ ఇస్తాము. అండ్ ప్లస్ ఇది ఇనాగ్రల్ వీక్స్ కాబట్టి నెక్స్ట్ 1-2 weeks మంచి ఇనాగ్రల్ అండ్ ఆషాఢం ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అందరూ కర్నూలు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఇది యూటిలైజ్ చేసుకుని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయాన్ని ఆయన దర్శించారు. కోర్టులలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ అత్యుత్తమ మార్గమని జిల్లా న్యాయమూర్తి కమర్తి అన్నారు. ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ భాగంగా నగరంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈరోజు శ్రీరామ్ నగర్లో 92 బూతులు వచ్చేసి పైప్ లైన్ కానీ 2 వైపులో కాలువలు కానీ ప్రతి ఇంటికి అవతల సైడ్ కాలువ దొగినప్పుడు ప్రతి ఇంటికి పైప్ లైన్ అంతా వాటర్ అంతా మురికి నీళ్ళు వస్తున్నాయి, గలీజు నీళ్ళు వస్తున్నాయని మాకు పైప్ లైన్ ఎప్పుడో 30-40 ఏళ్ళ కిందట వేసిన పైప్ లైన్ అని ఈ ఏరియా పెద్దలు చెప్తే కన్నా మనం అప్పటికప్పుడు మాట్లాడి మన గోపి సార్ కానీ భరత్ సార్ దృష్టికి తీసుకొని పోయి మన కమిషనర్ సార్ చెప్పించి వాళ్ళకి ఇమీడియట్గా మధ్యలో మెయిన్ పైప్ లైన్ మనము వేపించడం జరుగుతుంది. మన భరత్ సారు అప్పటికప్పుడు ఎందుకంటే రోడ్ వేసినాక కాలువ వేసినాక మళ్ళీ ఈ పైప్ లైన్ వేయాలంటే పలగొడితే ఇబ్బంది అని ఎస్టిమేషన్లో లేకుండా కూడా భారీ ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేసి ఈరోజు శ్రీరామ్నగర్ ప్రజలకు మనకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుండి పైపులు అన్నీ లీకేజ్ అయ్యి మొన్న కాలువ దొగినప్పుడు అన్నీ లీకేజ్ అయ్యి గలీజ్ వాసన గలీజ్ నీళ్ళు వస్తున్నాయని ఇక్కడ జ్వరాలు మోషన్స్ వస్తున్నాయని చెప్పడంతో పెద్దలు అక్కడ వాళ్ళకు ప్రజలకు అందరికీ మేము ట్యాంకర్లు పెట్టి నీళ్లు తెప్పించి ఇప్పుడు అవతల కాలువ అయిపోయింది, మధ్యలో రోడ్డు వేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ చేస్తున్న డెవలప్మెంట్ ప్రతి ఒక్క ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, అదేవిధంగా 3 నెలలు 4 నెలల కిందట కలవట్లు ఇక్కడ ప్రాబ్లం ఉందని ప్రతి ఇంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు నీళ్లు ఎక్కడ చూసినా బురద గిరిదా అని చెప్తే కన్నా రోడ్లు వేయడం జరిగింది. బేతల్ చర్చి లైన్లో కానీ బేతల్ చర్చి లైన్ ముందర కానీ దాని అవతల సందులో కానీ మనకు 3 రోడ్లు కొత్త రోడ్లు వేయడం జరిగింది. మన భరత్ సారు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, ఈ ఏరియా ప్రజలు ప్రతి ఒక్కరు మాకు ఇబ్బందిగా ఉంది, మాకు నీళ్లు ఆగుతున్నాయి, ఇక్కడ కాలువలు లేవని చెప్తేనా కాలువలు కానీ రోడ్లు కానీ పైప్ లైన్ కానీ అన్ని భారీ ఎత్తున శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అల్తాఫ్ కాంప్లెక్స్ కాడ పెద్ద ట్రాన్స్ఫారం ఉంది, అక్కడ ప్రజలకు అందరికి దగ్గర ఉంది. ఆ ట్రాన్స్ఫారం 9 అడుగుల పైన పెట్టాలని ఈరోజే మన సార్ కానీ డిఈ సార్ కానీ ఏఈ సార్ కానీ మా సందీప్ అన్న కానీ అందరూ వచ్చి చూసి అక్కడున్న ప్రజలకు కూడా సమస్య తీర్చడం జరిగింది. దాదాపు అంటే 12 లక్షల రూపాయలు ట్రాన్స్ఫారాలకు 2 ట్రాన్స్ఫార్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నానా, మేము ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బందిగా ఉందని మా దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే మేము దగ్గరుండి పనులు చేపించి చేస్తున్నాము. మేము పబ్లిసిటీ కొట్టుకోవడానికి పనులు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ లేరు అనేది కాదు. నీళ్లు లేవని మాకు ఇంటిమేషన్ ఇస్తే మా బూత్ ఇన్ఛార్జి మధ్య మామ ఇంటిమేషన్ ఇస్తే నీళ్లు కూడా ట్యాంకర్లు సార్ చెప్పి మనము మాధవస్వామి సారు నీళ్ళకు చెప్పి ప్రతి చోట ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇప్పించి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ప్రజలందరూ మేము చేస్తున్న అభివృద్ధి చూసి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ కానీ మా బూత్ ఇన్ఛార్జ్లు ఆల్ బూత్ ఇన్ఛార్జ్లు కానీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు పెట్టడం జరుగుతుందన్న. భరత్ సారు ఇక్కడ మన మినిస్టర్ వచ్చేసి ఇక్కడ ప్రజలకు అందరికి ఇబ్బంది ఉంది, ఇక్కడ షాప్లకు దారి లేదు, వాస్తవంగా ఇక్కడ దారి లేదు షాప్లకు. పైన ట్రాన్స్ఫారం వచ్చేసి 2 పిల్లర్లు వేసి పైన పెట్టడము, అదేవిధంగా 2 స్తంభాలు కొత్త వేసి ట్రాన్స్ఫారం వచ్చేసి 9 అడుగులు పైన పెట్టడం జరుగుతుంది. షాపు పోయే వాళ్ళు కానీ అక్కడ ఇసిరి వేసుకోవడానికి మా బూత్ ఇన్ఛార్జ్ మా మధ్య మామ కానీ వాళ్ళ ఇల్లు అనమాట, అంటే వీళ్ళ ఇల్లు అనమాట. ఎన్నో సంవత్సరాల నుండి కరెంట్ షాక్ కొట్టి ఎంతో ఇబ్బందులు పడతా ఉంది అని మాకు చెప్తానే ఉన్నాడు. మా భరత్ సార్ దృష్టికి తీసుకొని పోయి ట్రాన్స్ఫారం 9 అడుగులు పైన తీసుకొని పోయి పెట్టి దాదాపు అంటే 11 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు అన్నారు.
ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు మధుబాబు, 18వ వార్డు 252 బూత్ ఇన్ఛార్జిని. నేను బర్త్డే ఈ అవకాశం అందరికీ ఇవ్వడం చాలా అదృష్టం. అసలు ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఏ నియోజకవర్గంలో లేదు, ఎక్కడ దేశం లేదు, ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి అయితే ఉండదేమో అన్న ఈ విధంగా చేయడం. అందరికీ అవకాశం కల్పిస్తున్నందుకు భరతన్నకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేపట్టిన భరత్ సార్ గారికి ధన్యవాదాలు. ఇంతవరకు బర్త్డే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం. సార్ ఇట్లనే అందరికి ప్రోత్సహిస్తున్నందుకు సంతోషం. సార్కి ధన్యవాదాలు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభకు వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు వ్యక్తులు అన్నారు. ఈ మేరకు సిఎంఎస్ ఫౌండేషన్ మరియు ఆర్యుఎఫ్ ఆధ్వర్యంలో ఐఐఎస్సి కళాశాల జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ స్టెమ్ కార్నివాల్ ఇక్కడ గవర్నమెంట్ ఐఐఎస్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్నివాల్కి వివిధ స్కూల్స్ నుంచి, చాలా స్కూల్స్ నుంచి విద్యార్థులు రకరకాల ఎగ్జిబిట్స్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఆ ఎగ్జిబిట్స్లో చాలా వరకు ఈ ఆర్డినో సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇంకా రకరకాల సైన్స్ టెక్నాలజీ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ విద్యార్థులు తమ ప్రతిభను తమ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో విద్యార్థుల ఈ ప్రతిభను మరింత ముందుకు తీసుకోవడానికి సిఎంఎస్ ఫౌండేషన్ వారు మరి ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రాజెక్ట్స్ పరిశీలించిన తర్వాత మరి వారి విద్యార్థులకు ఆ ప్రాజెక్టు ముందుకు కొనసాగించడానికి కావాల్సిన ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి మన జిల్లా సైన్స్ అధికారి గారు రంగమ్మ గారు కానీ, తర్వాత విద్యాశాఖ సిఎఫ్ఎంఎస్ ఫౌండేషన్ వాళ్ళు, ఆర్యుఎఫ్ సంబంధించిన రాధాకృష్ణ గారు కానీ అందరూ కూడా దాదాపు ఒక 20 రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఏఎస్ కాలేజీని పర్మిషన్ అడగడం, తర్వాత ఇది మాకు స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్ కాబట్టి మరి విద్యార్థులకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా కళాశాలకు అది విద్యార్థులకు కూడా కళాశాల విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా విద్యార్థుల సహకారంతోనూ, తర్వాత జిల్లా విద్యాశాఖ వాళ్ళ కార్యాలయం వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. టుడే కండక్టింగ్ ఆఫ్ సైన్స్ కార్నివాల్ జిల్లా స్థాయిలో జరపడము చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగినది. వివిధ పాఠశాలల నుంచి కూడా ప్రాజెక్ట్స్ ఆర్డినో బేస్కి సంబంధించినది, అదే క్వాంటమ్ బేస్డ్ కూడా ఐటీ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ రావడం జరిగినది. దీనికి అధ్యక్షత వహించిన ఐఐఎస్సి కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ శ్రీధర్ గారు, అలాగే ఎంఈఓ గారు హాజరయ్యారు. అలాగే సిఎఫ్ఎంఎస్ నుంచి డోనార్స్ కూడా హాజరవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పిల్లల్లో టు మోటివేట్ సైన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డెలివర్ చేసి వాటికి సంబంధించిన ప్రాజెక్టులను తీసుకొని వెళ్ళి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకొని వెళ్ళి
వరల్డ్ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలకు ప్రత్యామ్నాయంగా వాటికి ప్రాబ్లమ్ సాల్వేషన్కి ఎక్కువ ఎన్విరాన్మెంట్లీ గ్రీన్ కోర్ మీద ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశము. With the support of CMS Info Foundation, they are providing financial support to us to conduct a carnival in a district level, as well as we are initiating this activity from January onwards in Kurnool district. We are choosing 30 schools in all our Kurnool location. So mainly we are focusing on robotics, coding and data analysis to teach them to by conducting a sessions in a school level. So through that sessions we are focusing totally aligned with the SDG goals. So because in the world we are confining with the SDG goals, so that these prototypes making by the students are very well defined by the robotics and coding as well as data analysis. So with the support of DSO ma'am and deputy DO garu and Sridhar garu and principal ISCA college of DAD in Kurnool district. So actually we are very much thankful to DOs are also to give us such wonderful support for APC sir also. Special thanks to APC sir and entire educational department team for supporting us to conduct this such a. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని విభిన్న ప్రతిభావంతుల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వికలాంగుల కార్యాలయంలో వికలాంగుల సంఘాల ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు రాగానే దివ్యాంగులకు పెద్దపీట చేసిన ఘనత కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే 6,000 పింఛన్ చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము. అదేవిధంగా జిల్లాకి 73 బండ్లు శాంక్షన్ చేసి దివ్యాంగులకు స్కూటీలు శాంక్షన్ చేసి దివ్యాంగులు కూడా సకలాంగులకు మాదిరినే వెళ్ళి బయటికి వెళ్ళి ఉపాధి చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో దివ్యాంగులకు 7 వరాలు కురిపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఈ 7 వరాలు కూడా దివ్యాంగులకు చాలా జీవించడానికి ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ పార్లమెంట్ సెక్షన్స్కి మన కర్నూలు ఉమ్మడి జిల్లా నుండి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ 2 పార్లమెంట్ సభ్యులు కూడా విభిన్న ప్రతిభావంతుల పట్ల చాలా ప్రేమపూర్వకంగా వారికి ఏదో చేయాలని తపన కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి గారు గత నెలలోనే దాదాపుగా 3,000 మందికి ట్రైసైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు, వీల్ చైర్సు, సంకకర్రలు, హీరింగ్ సెన్సు ఇలా వివిధ రకాల సహాయ పరికరాలు ఇప్పించినటువంటి ఘనత వారికే చెందుతూ ఉంది. వారిని చూసుకొని కర్నూలు పార్లమెంట్ సభ్యులు కూడా ఖచ్చితంగా మా కర్నూలు పార్లమెంట్ పరిధిలో కూడా ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతులకు చేస్తామని చెప్పేసి బస్తిపాటి నాగరాజు గారు కూడా ఆసక్తి చూపించడం
చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ, అయితే విభిన్న ప్రతిభావంతుల విభాగానికి వచ్చేటప్పటికి విభిన్న ప్రతిభావంతుల పట్ల వారి హక్కులు మాత్రం కొంత అమలు కాకుండా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆయా పార్లమెంట్ సభ్యులు కానీ, ఆయా శాఖల మంత్రులు కానీ వాస్తవాన్ని పరిస్థితి చేయకపోవడం వల్ల, అలాగే ఆ పార్లమెంట్ సభ్యుల దృష్టికి కూడా మేము తీసుకుపోకపోవడం వల్ల కూడా గ్యాప్ వచ్చిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేపు పార్లమెంట్ సెక్షన్స్లో విభిన్న ప్రతిభావంతుల సమస్యలు ప్రధానంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 చట్టం కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ 33 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. అందులో మాకు 5% ఏదైతే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా మాకు 5% బడ్జెట్ రావాల్సి ఉంది. మరి ఆ బడ్జెట్ని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా సహాయ పరికరాలు కావచ్చు, విద్యకు సంబంధించినటువంటిది కావచ్చు, అలాగే వారికి ఉపాధికి సంబంధించినటువంటిది కావచ్చు, దీంతో పాటుగా వారికి గూడు అంటే ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఉచితంగా నిర్మించి ఇచ్చేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంగాన అనుకుంటే ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలను మేము చూస్తూ ఉన్నాం, అందుకు అభినందిస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రేమ ఆప్యాయతలతో పాటుగా ఈ కేంద్ర బడ్జెట్లో 5% బడ్జెట్ విభిన్న ప్రతిభావంతులకు ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రిని మేము వినయపూర్వకంగా కోరుతా ఉన్నాం. నగరంలో జరిగిన టీడీపీ నాయకుడు గున్నా మార్కు బంధువులైన డాక్టర్ ఏంజల్, డాక్టర్ కిరణ్ల వివాహ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.